జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రాంతంలో భాగంగా బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 27, 20, 21, 22 జవహర్ కాలనీ, పైలట్ కాలనీ, శాంతినగర్, హనుమాన్ నగర్, లక్ష్మీనగర్, రాజీవ్ నగర్ కాలనీలో సిపిఐ మరియు సిపిఐ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కొరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కొమిరి రాజ్ కుమార్ తదితరులు ఆయా వార్డుల ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్లలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడారు. అంతకుముందు 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను మంత్రి ప్రారంభించారు. ప్రయాణం కలిగించి ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో ఆ రోజు సత్యనారాయణరావు గారు ఇంకో మాట చెప్పారు. సులువుగా చెప్పుతుండదు కావచ్చు, ఎప్పుడైనా భర్త మీద కోపం వచ్చి అమ్మగారింటికి పోయినా ఫ్రీగా పోవచ్చు అని చెప్పాడు. మళ్ళా తిరిగి కోపం తక్కువైనాక మా అక్కలు చెల్లెలు మళ్ళా తిరిగి అత్తగారు భర్త ఇంటికి రావడానికి సులువుగా రావడానికి మేము చేస్తామని చెప్పిండా లేదా? చాలా మంది పోతుర్రో లేదా? భర్తలు అందరు కంట్రోల్కి వచ్చిండ్రో లేదా? ఈ రోజు నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఉచిత బస్సు ప్రయాణమే కాదు, ఈరోజు రేషన్ షాపులకు సంబంధించి మీరు ఆలోచన చేయండి. మన ఆడపిల్లనిచ్చి వేరే గ్రామానికి పంపించినప్పుడు, అత్తగారింటికి పంపించినప్పుడు, లేకుంటే ఆ అమ్మాయి మన ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు రేషన్ షాపులా వారి పేరును జమ చేయాలంటే 9 సంవత్సరాలు ఎవరు చేయలే. 9 సంవత్సరాలు కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా రేషన్ కార్డులా కొడుకుదో బిడ్డది పేరు జమ చేయమంటే చేసిండ్రా? మీరు ఒక్కసారి అడగండి. టీఆర్ఎస్ నాయకులు ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నారే, ఇదే సత్యనారాయణరావు గారు ఇదే భూపాలపల్లి నియోజకవర్గంలో ఇదే మున్సిపాలిటీలో ఉన్న పేదవారికి రేషన్ కార్డులు అందరికీ ఇప్పించి ఈరోజు ఎవరైతే పేరు నమోదు కాలేదో అందరిని నమోదు చేపించి అక్కడి వరకే ఆగలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేని విధముగా పేదవారు కూడా మనలాగానే సన్న బియ్యం తినాలని ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ప్రతి వ్యక్తికి 6 కేజీల బియ్యం ఇస్తున్నామా లేదా ఒకసారి మీరు గుండెపై చేసుకొని ఈరోజు మేము సన్న బియ్యం కాంగ్రెస్